కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ కాంటర్విల్ దయ్యం. రచన ఆంగ్ల మూలం ఆస్కార్ వైల్డ్, స్వేచ్ఛానువాదం KNY పతంజలి. ఈ కథ వినిపించమని కోరినవారు, కథానిలయం నుంచి ఈ కథను సేకరించి పంపినవారు శ్రీ RDDV శివరాం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. హీరం ఓటిస్ అనే అమెరికన్ కాంటర్విల్ భవనాన్ని కొంటానంటే తెలిసిన వాళ్ళంతా వద్దన్నారు. ఆ భవంతి యజమాని కూడా వద్దండి, అదొక దయ్యాల కొంప, మేమే ఉండలేకపోయాం అని చెప్పాడు. లార్డ్ కాంటర్విల్ గారు, ఆ భవనాన్ని, అందులోని దయ్యాన్ని నాకు అమ్మేయండి, మా అమెరికాలో అటువంటి నమ్మకాలు లేవు అని స్పష్టంగా చెప్పి హీరం ఓటిస్ ఆ భవనాన్ని కొనేశాడు. ఆ తర్వాత నన్ను తప్పుపడితే ఒప్పుకోను సుమా అని హెచ్చరించి మరీ లార్డ్ కాంటర్విల్ ఆ భవనాన్ని అమ్మేశాడు. ఓ 4 వారాల విశ్రాంతి కోసం ఓటిస్ కుటుంబ సమేతంగా ఇంగ్లాండ్ వచ్చి ఆ ఇంట్లో దిగిపోయాడు. ఆ ఇల్లు చాలా పెద్దది. 400 సంవత్సరాల క్రితం కాంటర్విల్ పూర్వీకులు దాన్ని కట్టారు. 300 సంవత్సరాల క్రితం కాంటర్విల్ ముత్తాతగారు తన భార్యను చంపేసి తను ఆత్మహత్య చేసుకున్నాడు. అలా చచ్చి అతడు దయ్యమైనాడు. ఆ దయ్యాన్ని చూసి జడుసుకుని చాలా కాలం క్రితం కాంటర్విల్ మకాం మార్చేశాడు. అప్పటి నుంచి ఒక ముసలావిడ మాత్రం ఆ ఇంటిలో కాలక్షేపం చేస్తున్నది. ఆవిడికి దయ్యం అంటే భయమే గాని ఆ దయ్యాన్ని ఆవిడ మర్యాదగాను భయభక్తులతోనూ చూసుకునేది గనుక ఆ దయ్యం ఆవిడ జోలికి రాలేదు. ఓటిస్కు భార్య, 4 పిల్లలు ఉన్నారు. పెద్దవాడి పేరు వాషింగ్టన్, రెండోది కుమార్తె వర్జీనియా అనే పేరున్న ఆ అమ్మాయి ఎంతో అందమైనది. కడమ వాళ్ళిద్దరూ కవలలు. ఓటిస్ కుటుంబం ఆ ఇంట్లో దిగిన రోజే డ్రాయింగ్ రూమ్లో గచ్చు మీద వాళ్లకొక ఎర్రని మచ్చ కనిపించింది. అదేమిటి అని అడిగితే, అదే స్థలంలో 300 సంవత్సరాల క్రితం సైమన్ కాంటర్విల్ అనే మహనీయుడు తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడని ఆ ఇంటిలో పూర్వం నుంచి ఉంటున్న ముసిలావిడ చెప్పింది. అయితే మాత్రం ఇంట్లో రక్తం మరకలు అవి ఏమిటి చండాలంగా అంటూ ఓటిస్ పెద్ద కొడుకు ఒక డిటర్జెంట్ ద్రవంతో ఆ నెత్తుటి మరకని చేర్పేశాడు. కానీ మరుసటి రోజున పొద్దున్నే చూస్తే అక్కడ ఇదివరకు కంటే ఎర్రగా ఉన్న రక్తం మరక కనిపించింది. వాషింగ్టన్ దానిని మళ్లీ చేర్పేశాడు. మరుసటి రోజు మళ్లీ మరక ప్రత్యక్షం. వాషింగ్టన్ మంచి పట్టుదలగా మళ్లీ చేర్పేశాడు. ఆ మరునాడు మళ్లీ ఆ మరక తయారైంది. అంతవరకు దయ్యాలు గియ్యాలు లేవని వాదించిన ఆ కుటుంబంలో సందేహాలు మొదలైనాయి. రాత్రి 11 గంటలకి ఓటిస్కి నిద్రలోంచి మెలకువ వచ్చింది. గది బయట వరండాలో ఎవరివో అడుగుల చప్పుళ్లు వినిపిస్తున్నవి. ఉక్కు గొలుసులు ఈడ్చుకుంటూ ఎవరో నడుస్తున్నారు. ఓటిస్ చిరాగ్గా మంచం దిగి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులోంచి చిన్న సీసా తీసి తలుపు తీశాడు. ఎదురుగా ఒక ముసలి దయ్యం వికారంగా నిల్చుని ఉంది. కళ్ళు చింతనిప్పుల్లాగున్నాయి. జుట్టు అటలు కట్టేసి ఉంది. ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఫ్యాషన్ షోలోనో కుట్టించిన దుస్తులు మురికిపట్టి కంపు కొడుతున్నాయి. దాని చేతుల నుంచి కాళ్ల నుంచి ఉక్కు గొలుసులు వేలాడుతున్నాయి. అయ్యా, ఆ గొలుసులకి ఈ గ్రీజు పూస్తే చప్పుడు రాదు, రాత్రిపూట నా నిద్ర చెడదు, వాడండి అని చెప్పేసి ఓటిస్ ఆ సీసా పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేసి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసేశాడు. ఆ దయ్యం ఒక్క క్షణం కొయ్యబారిపోయింది. మరుక్షణంలో దానికి హద్దుమీరిన కోపం వచ్చింది. ఆ సీసా తీసి నేలకేసి కొట్టేసింది. పిచ్చి కేకలు వేసుకుంటూ అది వరండాలో నడిచింది. అది మెట్లెక్కుతూ ఉంటే వరండాలో ఓ తలుపు తెరుచుకుంది. ఓటిస్ కవల పిల్లలిద్దరూ బయటికి రావడాన్ని ఆ దయ్యం గమనించింది. వచ్చిన వాళ్ళు ఊరుకోకుండా పెనువేగంతో ఆ దయ్యం మీదకు దిండు ఒకటి విసిరారు. అది వెంట్రుక వాసిలో తప్పిపోయేసరికి మరో దిండు విసిరారు.
దయ్యం కంగారు పడిపోయి తప్పించుకునే స్థానం తెలియక అదృశ్యమైపోయింది. కిటికీలోంచి ఆ గదిలోకి వెన్నెల కిరణాలు పడుతున్నాయి. దయ్యం ఒక కిరణాన్ని ఆనుకుని దానిమీద మోచేయాంచి ఆలోచనలో పడింది. దానికి ఇంకా అలుపు తీరలేదు. 300 సంవత్సరాల కాలంలో దానికి ఇంత ఘోరమైన అవమానం ఎన్నడూ జరగలేదు. తల కొట్టేసినట్టయిపోయింది. మహామోహన్లు జడిపించానే, నేను కనిపించేసరికి భయంతో స్పృహ తప్పి పడిపోయేవారే, పిచ్చెత్తిపోయి జీవితాంతం ఆసుపత్రుల్లో గడిపేవారే. అటువంటి దయ్యాన్ని ఈ అమెరికా గాడిద కొడుకులు ఇంత చులకనగా చూస్తారా? గొలుసులకు రాయడానికి గ్రీన్ సీసా ఇస్తాడా? వాడి కొడుకులు నా మీదకి దిళ్ళు విసురుతారా? చూద్దాం, దెబ్బకి దెబ్బ తీయనా, పగ సాధించనా అని ఆ దయ్యం ఆలోచిస్తూ తెల్లవార్లు అక్కడే గడిపింది. వారం రోజుల తర్వాత ఓటిస్ ఇంటిల్లిపాది నిద్రలోంచి కంగారుగా లేచి మేడ మీద నుంచి కిందకి దిగారు. ఒక పెద్ద చప్పుడుకు వాళ్ళందరికీ మెలకు వచ్చింది. ఏమిటో చూద్దామని పోతే ఒక పెద్ద కవచం డ్రాయింగ్ రూంలో గచ్చు మీద పడి ఉంది. అంత దూరాన ఉన్న ఒక కుర్చీ మీద దయ్యం కూర్చుని తన మోకాళ్ళు చేతులతో రుద్దుకుంటోంది. దాని మొహం బాధతో ముడుచుకుని ఉంది. ఓటిస్ జేబులోంచి పిస్తోలు తీసి కాలిఫోర్నియా వారి మర్యాద పాటిస్తూ చేతులు పైకెత్తో అని ఆజ్ఞాపించాడు. అతని కవలపిల్లలు మాత్రం జేబులోంచి క్యాటిల్ బార్లు తీసి 2 రాళ్లతో దయ్యం మాడు ఎగిరేటట్టు కొట్టారు. ఆ దయ్యం పెనుకోపంతో గావు కేకలు వేస్తూ పొగమంచు కింద మారిపోయి మేడ మెట్లెక్కింది. మెట్లెక్కుతూ ఆ గదిలో ఉన్న కొవ్వొత్తిని ఆర్పేసింది. పైమెట్టు దగ్గర ఆగి అది తనకు ఎంతో ఇష్టమైన నవ్వొకటి గట్టిగా నవ్వింది. అది ఎంత భయంకరమైన నవ్వు అంటే గతంలో అది విన్న ఒక పెద్ద మనిషి విగ్గు క్షణాల మీద తెల్లబడిపోయింది. దయ్యం అలా భయంకరంగా నవ్వుతూ ఉంటే మెట్ల దగ్గరున్న తలుపు తెరుచుకుంది. అందులోంచి ఓటిస్ భార్య బయటకొచ్చింది. ఆమె చేతిలో కొవ్వొత్తి ఉంది. రెండో చేతిలో ఒక సీసా ఉంది. నీకు ఒంట్లో బాగోలేనట్టుందయ్యా, అజీర్తి కాబోలు, ఈ మందు 2 చెంచాలు వాడితే తగ్గిపోతుంది. ఆ దయ్యం అగ్గి ఫైర్ అయిపోయింది. నల్లని ఒక రాకాసి కుక్క రూపంలోకి మారి ఆవిడను హడలగొట్టేయాలని అనుకున్నది. కానీ ఓటిస్ చిన్న కొడుకులిద్దరూ మెట్లకేసి పరిగెత్తి రావడం చూసి ఎందుకైనా మంచిదని ఆకుపచ్చ రంగులోకి ఒక లిప్తకాలం మారి మాయమైపోయింది. ఈసారి దెయ్యానికి ఏడుపు వచ్చింది. తన గదిలో కూర్చుని అది భోరు భోరుని ఏడ్చింది. ఆ అమెరికా కుటుంబం చేసిన అవమానం ఒక ఎత్తు అయితే, బతికి ఉండగా తాను ఉపయోగించిన కవచాన్ని ఇప్పుడు వేసుకోలేకపోవడం ఒక ఎత్తు. ఆ కవచం ధరించి అమెరికా వెధవల్ని బెదరగొడతామని వేసుకోపోయింది, కానీ దాని బరువుకు బొక్కబోర్లా పడిపోయింది. మడమలు విరిగినంత పని అయిపోయింది. దాంతో అది చాలా రోజుల పాటు జబ్బు పడిపోయింది. ఒక రకమైన బెంగ కూడా ప్రారంభమైంది. తన గదిలోంచి కదలలేదు. చివరికి ధైర్యాన్ని కూడా తీసుకుని ఓటిస్ గాడి కుటుంబాన్ని ఉచ్చపోయించకపోతే నేను దయ్యాన్నే కాదు అని శపథం చేసింది. ఆగస్టు 17వ తేదీ ముహూర్తం పెట్టుకుంది. భయంకరమైన వేషంలో ముందు వాషింగ్టన్ గాడి పనిబట్టి ఆ తర్వాత ఓటిస్ గాడిని వాడి పెళ్ళాన్ని అదరగొట్టి ఆ వెనుక ఆ కుర్రముండా కొడుకుల్ని పట్టుకు తంతా, దయ్యం అంటే ఏమిటో రుచి చూపిస్తా అని అది కార్యక్రమావళి తయారు చేసుకుంది. ఆ రాత్రి భయంకరమైన గాలివాన వచ్చింది. మరీ మంచిది అని దయ్యం సంతోషించింది. రాత్రి 11:30కు ఓటిస్ కుటుంబం అంతా నిద్రపోయింది. దయ్యం నెమ్మదిగా చప్పుడు కాకుండా నడిచి వాషింగ్టన్ గది దగ్గరకు చేరింది. తలుపు దగ్గరగా వేసి ఉంటే చివాలను తీసి అది బిక్క చచ్చిపోయింది. దానికంటే ముందు ఒక భయంకర ఆకారం నిల్చునుంది. దాని కళ్ళ నుంచి ఎర్రని వెలుతురు కనిపిస్తున్నది. దాని మొహం గుండ్రంగా తెల్లగా ఉంది. అది పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్నది, కానీ చప్పుడు వినిపించడం లేదు. దాని తల బోడిగా నున్నగా ఉంది. దాని ఒంటి మీద చండాలమైన దుస్తులున్నాయి. అది చాలక దాని ఛాతీ మీద ఒక కాగితపు బిళ్ళ వేలాడుతోంది. అంతకుముందన్నడు అది ఆ దయ్యాన్ని చూసి ఉండలేదు కనుక దానికి చాలా భయం వేసింది. దానికేసి మరోసారి చూసి అమ్మయ్యో దయ్యం అని అరుస్తూ అది తన గదిలోకి ఆగమేఘాల మీద పారిపోయింది. గదిలో కూర్చుని చాలాసేపు ఆలోచించిన తర్వాత దానికి కొంత ధైర్యం వచ్చింది. దయ్యాలన్నీ ఒకటే కదా, ఒకదానికి ఒకటి తోడు కదా. చీకట్లో దాన్ని చూస్తే భయం, కానీ పొద్దున్న ఎండెక్కిన తర్వాత దాన్ని కలుసుకోవచ్చు. పగటిపూట మనకి ధైర్యంగా ఉంటుంది అనుకుని అది పొద్దెక్కినాక ఆ కొత్త దయ్యం దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వెళ్ళినాక దానికి ఓటిస్ పెద్ద కొడుకు మీద ఓపరాని కోపం వచ్చింది. గాడిద కొడుకు నన్ను మోసం చేస్తాడా? బూడిద గుమ్మడికాయకి రంగులేసి నన్ను జడిపిస్తాడా?
రాత్రిపూట కాబట్టి జడుచుకున్నాను గాని పగటిపూట ఇలాంటి దిష్టి బొమ్మలు చూసి భయపడతానా? నేను దయ్యాన్ని కానా? అని ఆ దయ్యం పరిపరి విధాల ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. దానికి నీరసం వచ్చేసింది. దర్జాగా వీళ్ళని వాళ్ళని జడిపిస్తూ కాలక్షేపం చేసిన నేను వీళ్ళని వాళ్లను చూసి తడుచుకునే హీనస్థితికి జారిపోయానే అని చింతించింది. ఇక లాభం లేదు, ఈ అమెరికా దరిద్రులు మనల్ని చూసి జడుచుకోరు, వాళ్ళ కంటికి కనిపించకుండా కాలక్షేపం చేస్తే అదే చాలు. రోజులు మారిపోయాయి కదా, మనం కూడా మారాలి అని అది నిర్ణయించుకుంది. ఆ తర్వాత చాలా రోజులు అది ఎవరికంటా పడకుండా రహస్యంగా బతికింది. ఓ రోజు ఓటిస్ కూతురు వర్జీనియా తన స్నేహితుడితో కలిసి గుర్రపు షికారుకు వెళ్ళింది. ఆ సరదాలో ముళ్ల కంచెలకు తగిలి ఆవిడ బట్టలు చిరిగిపోయాయి. అమ్మా నాన్న తిడతారనే భయంతో ఆ పిల్ల పెరటి దారి క్షేమమని నిర్ణయించుకుని పెరటి కుర్చీ మెట్ల మీద నుంచి మేడ ఎక్కింది. వెనకాల గదిలో ఎవరో ఉన్నట్టు కనిపించి తలుపు తోచుకుని గదిలోకి అడుగుపెట్టింది. ఆ గదిలో కిటికీ చీడీ మీద కూర్చుని దయ్యం ఏదో ఆలోచిస్తున్నది. దాన్ని చూడగానే జడుచుకోవలసిన వర్జీనియాకు భయం బదులు జాలి కలిగింది. దయ్యం బెంగపెట్టుకున్నట్టు, దిగులుతో కుంగిపోతున్నట్టు ఆ పిల్లకి అనిపించింది. నిన్ను చూస్తే నాకు జాలేస్తున్నది. పాపం, రేపు నా తమ్ముళ్ళిద్దరూ ఊరెళ్తున్నారు. నువ్వు బుద్ధిగా ఉంటే నిన్నెవరు ఏమి అనర్లే అన్నదా పిల్ల దయగా. దయ్యం ఉలిక్కిపడి ఇహలోకంలోకి వచ్చింది. ఏమిటి అని చిరాగ్గా అడిగింది. ఆఖరికి ఆడపిల్లకు కూడా మనం అంటే భయం లేకుండా పోయింది అని దానికి లోపల మండుకొచ్చింది. బుద్ధిగా నీ మానాన్న ఉంటే నిన్నెవరు ఏమీ అనరు అన్నది వర్జీనియా. భలే దానివే, నా గొలుసులు చప్పుడు చేయకపోతే, రాత్రిపూట అరుస్తూ తిరగకపోతే నేను బతికి లాభం ఏమిటి? పాడు బతుకు బతికి లాభం ఏమిటి? నువ్వు దుర్మార్గంగా బతికావని ఈ ఇంట్లో ఉండే ముసలావిడ చెప్పింది. నువ్వు నీ భార్యను కత్తితో పొడిచి చంపేసేవాడు కదా. అది నా కుటుంబ వ్యవహారం. నా సొంత వ్యవహారాలతో ఇతరులకు ప్రమేయం లేదో. అసలు ఎవరినైనా చంపడం నేరం. నేరం ఎలాగవుతుంది? మా ఆవిడ వంట ఎంత చండాలంగా చేసేది నీకేం తెలుసు? ఒకసారి నేను ఒక లేడీని వేటాడి తెస్తే దాన్ని ఎంత చండాలంగా వండిందంటే. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ఆవిడ అన్నదమ్ములు నాకు తిండి పెట్టకుండా మార్చి చంపడం మాత్రం న్యాయమా అన్నది కోపంగా. అంటే ఆకలేస్తున్నదా? తినడానికి ఏమైనా తెచ్చేదా అని దయగా అడిగింది వర్జీనియా. నువ్వు మంచిదానివి, మీ అమ్మా నాన్న మూర్ఖులు, మీ అన్నయ్య గాడిద కొడుకు, మీ తమ్ముళ్ళు దెయ్యాలు అన్నది దెయ్యం కక్షగా. మా వాళ్లను ఏమీ అనవద్దు. నువ్వు దుర్మార్గపు దయ్యానివి. మమ్మల్ని నానా బాధలు పెట్టాలని చూశావు, నిద్ర లేకుండా చేయాలని చూశావు. నేను మాత్రం నిద్రపోయానా? 300 సంవత్సరాలైంది నేను పడుకుని. నీరసంగా ఉంది, విశ్రాంతి తీసుకోవాలనుంది. మరైతే నిద్రపోరాదు. మాకు నిద్ర రాదు. దయ్యాలకు చస్తే తప్ప విశ్రాంతి లేదు. కానీ మాకు చావు కూడా సులభంగా రాదు. మా కోసం నీలాంటి దయగల వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించాలి. మాకు కన్నీళ్లుండవు గనక నీలాంటి అన్నం పుణ్యం తెలియని వాళ్ళు మా కోసం ఏడవాలి. అప్పుడు మృత్యు మమ్మల్ని కనికరిస్తుంది. అప్పుడే మాకు నిద్ర వస్తుంది. కానీ మా కోసం నువ్వు ప్రార్థిస్తే నీకు చీకట్లో భయంకరమైన ఆకారాలు కనిపిస్తాయి, ఏవేవో చప్పుళ్ళు వినిపిస్తాయి. కానీ నీకు అపకారం జరగదు. ఆ భయాన్ని నువ్వు తట్టుకుంటే చాలు అన్నది దెయ్యం. వర్జీనియా ఆ దయ్యం భుజం మీద దయగా చేయి వేసి, నాకు భయం లేదు, నీకోసం మృత్యువుని ప్రార్థిస్తాను, పద. దయ్యం ఆ పిల్ల చేయి పుచ్చుకుంది. పద. ఇద్దరూ గోడలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వర్జీనియా కనిపించకపోయేసరికి ఓటిస్ కుటుంబం కంగారు పడిపోయింది. ఆమె కోసం వెతకని చోట్లేదు. కుటుంబం అంతా బెంగపెట్టుకున్నారు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువకుడు, బంధువులు అంతా కంగారు పడిపోయారు. చివరికి ఆమె తన గదిలోనే ప్రత్యక్షమైంది. ఆమె బాగా నలిగిపోయి పాలిపోయి ఉంది. కళ్ళు మాత్రం కాంతివంతంగా మెరుస్తున్నాయి. ఆమె చేతిలో ఒక దంతపు పెట్టి ఉంది. ఎక్కడికెళ్ళావు? ఏమైపోయావు అని అందరూ ఆమెను ప్రశ్నించారు. నేను దెయ్యం కోసం మృత్యువును ప్రార్థించడానికి వెళ్ళాను. ఎలాగైతేనేం మృత్యువు దెయ్యాన్ని కరుణించింది. చచ్చిపోతూ ఆ దెయ్యం ఈ నగలు పెట్టి నాకు కానుగ్గా ఇచ్చింది. తరువాత అందరినీ తీసుకువెళ్ళి నేలమాళిగలో ఉన్న ఒక శవపేటికలో దయ్యపు అస్థిపంజరాన్ని చూపించింది. ఆ అస్థిపంజరానికి అంతిమ సంస్కారం చేయించితే ఆ దయ్యానికి ఆత్మశాంతి కలుగుతుందని అందరూ చెబితే ఆ కుటుంబానికి చెందిన ఆ ఇంటి యజమాని లార్డ్ కాంట్రవెల్ వచ్చి ఆ కార్యక్రమం జరిపించాడు. తర్వాత ఓటిస్ ఆ నగలు పెట్టి తీసుకొచ్చి లార్డ్ కాంట్రవిల్కి ఇచ్చి, అయ్యా, ఈ నగలు మీ కుటుంబానికి చెందినవి కాబట్టి మీరే తీసుకోవాలి. అది నిజమే,
కానీ మీరు ఈ ఇంటిని దీనిలోని దయ్యాన్ని కూడా కొనుక్కున్నారు. గుర్తున్నదా? కాబట్టి ఈ దయ్యం ఆస్తిపాస్తులు కూడా మీవే అనేశాడు లార్డ్ కాంటర్విల్. ఆ నగలన్నీ వర్జీనియాకే దక్కాలని అందరూ నిర్ణయించారు. ఆమెకు కోరుకున్న వరుడితో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలిద్దరూ ప్రేమయాత్ర చేశారు. తిరిగి వచ్చిన తరువాత వర్జీనియా ఆమె భర్త కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, భార్యాభర్తల మధ్య రహస్యాలుండకూడదు అన్నాడు భర్త. నీ దగ్గర నేను ఏ రహస్యాలు దాచలేదు అన్నది వర్జీనియా తెల్లబోతూ. నువ్వు దయ్యంతో కలిసి ఎక్కడికో వెళ్ళావు కదా, అప్పుడు ఏం జరిగిందో చెప్పలేదు అన్నాడు ఆమె భర్త. అది నన్ను అడగవద్దు, నేను చెప్పలేను. బతుకంటే ఏమిటో తెలిసింది, చావుంటే ఏమిటో తెలిసింది. చావు కంటే బ్రతుకు కంటే ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది. అంతకు మించి నన్నే అడగవద్దు. మీరింతవరకు కాంటర్విల్ దెయ్యం కథ విన్నారు. రచన ఆంగ్ల మూలం ఆస్కార్ వైల్డ్, తెలుగు స్వేచ్ఛానువాదం KNY పతంజలి. ఈ కథ వినిపించమని కోరినవారు, కథానిలయం నుంచి ఈ కథను సేకరించి పంపినవారు శ్రీ RDDV శివరాం. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2000 సంవత్సరం జూన్ 19వ తేదీ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమయ్యింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి